Online Polyset coaching classes, Amma. Today we are going to discuss about a topic in mathematics which name is trigonometry. Trigonometry ante manaki idea undi kada. Trigonometry ante idea undi kada. So first trigonometry lo కాన్సెప్ట్స్ అంతా ఒకసారి చూసి అంటే ఏంటి ఫార్ములాస్ ఫంక్షన్స్ అంటే ఏంటో చూసి ఆ తర్వాత బిట్స్కి వెళ్దాము. సో ఫస్ట్ ట్రిగ్నోమెట్రీలో మనం ఎప్పుడు కన్స్ట్రక్ట్ చేసుకునే ఏంటి ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్. మొత్తం ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఎన్ని ఉంటాయి మనకి 6 ఉంటాయి. అవేంటివి సైన్, కొసైన్, టాంజెంట్, కోసికెంట్, సీకెంట్, కోటాంజెంట్. ఈ 6 నథింగ్ బట్ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో యాంగిల్స్కి సైడ్స్కి మధ్య ఉన్న రిలేషన్నే మనం ఏమంటామంటే ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అంటాము. వాటినే లేదా ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ అని కూడా అంటాము. సో చూడమ్మా ఎన్ని ఉంటాయి ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ మనకి 6 ఉన్నాయి. ఒకటి ఫస్ట్ది సైన్, కొసైన్, టాంజెంట్, నెక్స్ట్ కోసికెంట్, సీకెంట్, కోటాంజెంట్. ఇదే ఆర్డర్లో ఎందుకు రాస్తాము అంటే సైన్కి మనకి ఇన్వర్స్ ఫంక్షన్ కోసికెంట్ అవుతుంది, అలాగే కొసైన్కి సీకెంట్, నెక్స్ట్ టాంజెంట్కి కోటాంజెంట్. సో అందుకనే నేను ఇదే ఆర్డర్లో మీకు చూపిస్తున్నాను. సో ఫస్ట్ చూడమ్మా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మనకు ఐడియా ఉంటుంది కదా. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఒక ఆపోజిట్ సైడ్, ఎడ్జసెంట్ సైడ్, అలాగే హైపోటెన్యూస్ ఉంటుంది. నెక్స్ట్ ఈ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్లో మనకి ఏం చెప్పుకున్నాము, మొత్తం 6 ఫంక్షన్స్ ఉంటాయి అనుకున్నాం కదా. ఏమేంటివి సైన్ తీటా, కొసైన్ తీటా, టాన్ తీటా, కోసికెంట్ తీటా, సీకెంట్ తీటా, కాట్ తీటా. నెక్స్ట్ వీటి మధ్య ఉన్న రిలేషన్స్ ఏంటో చూద్దాము. సైను, కోసికెంట్ ఒకదానికొకటి ఇన్వర్స్ ఫంక్షన్స్ అంటే మీనింగ్ ఏంటంటే సైన్ తీటా ఈజ్ ఈక్వల్ ఎంత రాసుకోవచ్చు మనము 1/కోసికెంట్ తీటా అని రాసుకోవచ్చు. అలాగే కోసికెంట్ తీటా అంటే ఎలా రాసుకోవచ్చు 1/సైన్ తీటా. ఈ రెండు మధ్య ఉన్న రిలేషన్ ఇది. అలాగే కోసికెంట్కి సీకెంట్కి కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత రాసుకోవచ్చు సీకెంట్ తీటా, అలాగే సీకెంట్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1/కాస్ తీటా. నెక్స్ట్ టాను కాటు రిలేషన్, టాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1/కాట్ తీటా, అలాగే కాట్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1/టాన్ తీటా. నెక్స్ట్ ఈ 6 ఫంక్షన్స్తో పాటు మనకి ఇంకోటి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే టాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు టాన్ తీటాని మనం ఎలా రాసుకోవచ్చు అంటే సైన్ తీటా బై కాస్ తీటా. అలాగే కాట్ తీటాని ఎలా రాసుకోవచ్చు అంటే కాట్ తీటా అనేది దేనికి ఇన్వర్స్ ఫంక్షను టాన్ తీటాకి. సో టాన్ తీటా అంటే సైన్ తీటా బై కాస్ తీటా అంటున్నాం. కాట్ రివర్స్ కాబట్టి ఏమవుతుంది కాస్ తీటా బై సైన్ తీటా అవుతుంది. నెక్స్ట్ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటున్నాం అమ్మ. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఏంటి, ఆ 3 యాంగిల్స్లో ఒక చోటన రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంటుంది. అలాగే ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఈ సి దగ్గర ఒక యాంగిల్ కన్స్ట్రక్ట్ చేసుకుంటున్నాం. ఆ యాంగిల్ నేమ్ ఏమని తీసుకున్నాము తీటా అని తీసుకుంటున్నాం. సో ఆ యాంగిల్కి ఆపోజిట్ సైడ్ అంటే ఏంటి మనకి ఏబిఏనా, దీన్ని ఆపోజిట్ సైడ్ అంటాము. నెక్స్ట్ ఆపోజిట్ సైడ్ కాందాన్ని ఏం తీసుకుంటాము ఎడ్జసెంట్ సైడ్ తీసుకుంటాం. సో రిమైనింగ్ ఏంటి మనకి ఇక్కడ ఏసీది హైపోటెన్యూస్ అవుతుంది. నెక్స్ట్ మనకి ఏం చెప్తున్నారు సైన్ తీటా అంటే ఫార్ములా ఏం తెలుసు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. సైన్ తీటా అంటే ఏంటి ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. సైన్ తీటాకి ఇన్వర్స్ ఫంక్షన్ ఏమనుకున్నాము కోసికెంట్ తీటా అనుకున్నాము. సో సైన్ తీటా అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అయింది కాబట్టి కోసికెంట్ తీటా ఇన్వర్స్ ఫంక్షన్ అవుతుంది అంటే ఏమవుతుంది హైపోటెన్యూస్ బై ఆపోజిట్ సైడ్ అవుతుంది. నెక్స్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది కాస్ తీటా అంటే ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. కాస్ తీటా అంటే ఏంటమ్మా ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. కాస్ తీటాకి సీకెంట్ తీటా ఇన్వర్స్ ఫంక్షన్ అవుతుంది కాబట్టి ఈ వాల్యూ రివర్స్ అవుతుంది. అంటే సీకెంట్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది హైపోటెన్యూస్ బై ఎడ్జసెంట్ సైడ్. నెక్స్ట్ టాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. కాట్ అనేది ఇన్వర్స్ ఫంక్షన్ ఆఫ్ టాన్ తీటా అవుతుంది కాబట్టి ఇన్వర్స్ చేసుకోవాలి వాల్యూ. సో కాట్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది ఎడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. నెక్స్ట్ మళ్ళీ మనకి ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్కి కొన్ని వాల్యూస్కి వేరియస్ యాంగిల్ వాల్యూస్ ఉంటాయి. ఈ టేబుల్ మనకి బాగా ఇంపార్టెంట్. ఆల్రెడీ మీకు ఐడియా మీకు గుర్తే ఉంటుంది తెలిసే ఉంటుంది. ఒకసారి చూడండి అమ్మా వాల్యూస్ చూడండి. ద వాల్యూ ఆఫ్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఫర్ వేరియస్ యాంగిల్స్. చూడండి తీటా తీసుకుంటున్నాం. తీటా అంటే ఏంటి యాంగిల్సే కదా. సో 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees, 90 degrees. ఇవేంటి డిగ్రీస్లు. రేడియన్స్లో 30 degrees అంటే ఎలా రాసుకోవచ్చు π/6 కింద రాసుకోవచ్చు. అలాగే 45 degrees రేడియన్స్లో అంటే π/4. అంటే పై అంటే మనకి ఎంత తెలుసు 180 degrees అని తెలుసు. 180/4 అంటే 45 కదా వచ్చేది. అలానే 60 degreesని మళ్ళీ రేడియన్స్లో అంటే π/3, 90 degreesని
π/2. నెక్స్ట్ సైన్ కాస్ టాన్. యాక్చువల్గా మనం 6 ఫంక్షన్స్ ఉన్నాయి ట్రిగ్నోమెట్రీకి, సైను, కాసు, టాను, నెక్స్ట్ కోసికెంట్, సీకెంట్, కాట్. కానీ ఇక్కడ నేను మీకు 3 ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్ యొక్క వాల్యూసే ఇస్తున్నాము. ఎందుకని? సైను, కాసు, టాన్కి వచ్చినాయి అనుకోమ్మా, సైన్కి ఇన్వర్స్ ఫంక్షన్ ఏంటి? కోసికెంట్. సో ఈ వాల్యూని రివర్స్ చేసుకుంటే సరిపోతున్నాయి కదా. అలాగే కాస్కి ఇన్వర్స్ ఫంక్షన్ ఏంటి? సీకెంట్ తీటా. సో కాస్కి ఐడియా ఉందనుకోండి వాల్యూస్, సీకెంట్ కూడా వస్తే లేవా రివర్స్ చేసుకుంటే. అలాగే టాన్కి. సో ఈ టేబుల్ అందరికీ మీకు అంతకుముందు ఒకసారి ఐడియానే ఉంటుంది, ఒకసారి చూడండి. సైన్ 0 degrees అంటే వాల్యూ ఎంత? 0. సైన్ 45 1/√2. సైన్ 90 degrees అంటే 1. అలాగే కాస్ 30 degrees, కాస్ 30 degrees అంటే వాల్యూ ఎంత? √3/2. కాస్ 60 degrees ఇలా. అలాగే టాన్, టాన్ అంటే ఏం తెలుసు మనకి? సైన్ తీటా బై కాస్ తీటా రాసుకోవచ్చా? టాన్ తీటా అంటే ఏంటి? ఇప్పుడు టాన్ 0 degrees అనుకోండి అమ్మ, అంటే ఏంటి? సైన్ 0 బై కాస్ 0 వాల్యూ రాసుకోవచ్చుగా, అంటే 0/1. 0/1 అంటే 0నేనా కాదా? అలాగే టాన్ 30 degrees అంటే ఏంటి? సైన్ బై కాస్ వాల్యూ. ఈ రెండు వాల్యూస్ 2 క్యాన్సిల్ అయిపోయింది అనుకో, మిగిలేదంతా 1/√3 అయినా కాదా మనకి. నెక్స్ట్ అలాగే టాన్ 45. టాన్ 45 అంటే మీనింగ్ ఏంటి? సైన్ 45 బై కాస్ 45 అంటే ఇది బై ఇది. చూడండి డినామినేటర్ క్యాన్సిల్ అయిపోయింది అనుకో, ఎంత మిగులుతుంది మనకి? 1/1 అంటే 1 అయినా కాదా. నెక్స్ట్ అలాగే టాన్ 60 degrees. టాన్ 60 degrees అంటే సైన్ 60 బై కాస్ 60 వాల్యూస్. ఫస్ట్ నన్ను చూడండి, ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే మనకి జస్ట్ ఈ ఫస్ట్ లైన్ ఒకటి గుర్తుంటే ఈ 2 లైన్స్ కూడా గుర్తుంటాయి. సో ఫస్ట్ గుర్తుపెట్టుకోండి ఎప్పుడు. ఫస్ట్ లైన్లో 0, 1/2, 1/√2, √3/2, 1. ఈ లైన్ బాగా గుర్తుపెట్టుకున్నారనుకోమ్మా. సైన్కి ఈ లైన్ రాసేసుకున్నారనుకోండి, రివర్స్ అట్నుంచి అంటే ఏంటి? రైట్ సైడ్ నుంచి రండి. రైట్ సైడ్లో ఫస్ట్ వాల్యూ, లాస్ట్ వాల్యూ అంతా 1 ఇక్కడ వేసుకోండి. నెక్స్ట్ దీన్ని సెకండ్ ప్లేస్, దీన్ని ఇలా రివర్స్లో రాసుకుంటే కాస్ వాల్యూస్ వస్తాయి మనకి. అర్థమైందా? సో ఈ టేబుల్ గుర్తుపెట్టుకుంటాకి ఫస్ట్ ఏం గుర్తుపెట్టుకోవాలి? ఎక్కడెక్కడ యాంగిల్స్ చెప్తున్నాము? 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees, 90 degrees. ఈ 5 యాంగిల్స్కి మనము వాల్యూస్ గుర్తుపెట్టుకోవాలి. ఎస్పెషల్లీ దేనికి గుర్తుపెట్టుకోవాలి? సైన్ యొక్క ఫస్ట్ లైన్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఫస్ట్ లైన్ ఏంటి? 0, 1/2, 1/√2, √3/2, 1. కాస్కి వచ్చేసరికి ఆ వాల్యూ ఏం చేయొచ్చు? రివర్స్ చేసుకుని వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ టాన్కి ఎలా గుర్తుపెట్టుకోవాలి? టాన్ అంటే ఏం చెప్పుకున్నాము? సైన్ తీటా బై కాస్ తీటా రాసుకోవచ్చు కదా. సో టాన్ 0 అంటే సైన్ 0 బై కాస్ 0. ఈ వాల్యూస్ గుర్తుపెట్టుకుని వేసుకుంటే సరిపోతుంది. సో ఫైనల్గా ఈ టేబుల్ మనకి బాగా గుర్తుండాలి. నెక్స్ట్ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ అంటే ఏం లేదు నాన్న, రిలేషన్స్ అనమాట. ఇప్పుడు చూడండి, ఫస్ట్ది ఐడెంటిటీ మీకు అందరికీ ఐడియా ఉండే ఉంటుంది. సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 1. వీటన్నిటికీ ప్రూఫ్స్ ఉంటాయి, కానీ అది అక్కర్లేదు, ఫార్ములా వరకు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఫార్ములా ఏంటి? సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఇది ఒక ఫార్ములా. దీని నుంచి చూడండి మనకి మళ్ళీ ఒక 4 ఫార్ములాస్ వస్తాయి, కానీ ఇవి గుర్తుపెట్టుకోవద్దు మీరు, జస్ట్ ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి. వీటి నుంచి 4 ఫార్ములాస్ ఎలా వస్తాయో చూద్దాం. నాన్న ఇక్కడ సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఉంది. దీని నుంచి నాకు జస్ట్ సైన్ స్క్వేర్ తీటా వాల్యూ ఒకటే కావాలి. అంటే ఏది అక్కర్లేదు మనకి ఇక్కడ? ప్లస్ కాస్ స్క్వేర్ తీటా అక్కర్లా. ఈ ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఇటువైపు వచ్చేసరికి ఎంత అవుతుంది? మైనస్ అయినా, అంటే సైన్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత రాసుకోవచ్చు మనం? 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటా. అలానే మళ్ళీ ఇక్కడికి బ్యాక్ వచ్చేసాను. ఈసారి దీని నుంచి కాస్ స్క్వేర్ తీటా వాల్యూ తీసుకుందాం. అంటే ఏంటి? కాస్ స్క్వేర్ తీటానే ఉంచండి, ఇంకా ఏమొద్దు. ఈ సైన్ స్క్వేర్ తీటా, సైన్ స్క్వేర్కి ఏ సింబల్ ఉన్నట్టు? ప్లస్ ఉన్నట్టు. ఈ ప్లస్ టర్మ్ ఇటువైపుకి వెళ్తే ఏమవుతుంది? మైనస్. అంటే కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా. చూడండి, ఈ ఒక్క ఫార్ములా నుంచి మళ్ళీ ఇక్కడ 2 ఫార్ములాస్ వచ్చాయి, అవునా కదా? మళ్ళీ వీటి నుంచి ఇంకో 2 ఫార్ములాస్ వస్తాయి చూడమ్మా. జస్ట్ ఇక్కడ సైన్ స్క్వేర్ తీటా వాల్యూ ఇదని చెప్తున్నారు, మనకి సైన్ తీటా వరకే కావాలి. అంటే ఏంటి? ఆ పైన స్క్వేర్ అక్కర్లా. ఇటువైపు ఉన్న ఈజ్ ఈక్వల్టీకి ఒకవైపు ఉన్న స్క్వేరు నెక్స్ట్ రెండో సైడ్కి వెళ్ళినప్పుడు ఏమవుతుంది? రూట్ అవుతుందా లేదా? సో సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత రాసుకోవచ్చు మనం? √1 మైనస్ కాస్ స్క్వేర్ తీటా. సిమిలర్గా అలానే ఇక్కడ కాస్ స్క్వేర్ వాల్యూ ఉంది మన దగ్గర. ఇప్పుడు కాస్ తీటా వరకే కావాలి, అంటే స్క్వేర్ తీసేయాలి. ఒక ఈజ్ ఈక్వల్టీకి ఇటువైపు ఉన్న స్క్వేర్ అటువైపుకి వెళ్ళేసరికి ఏమవుతుంది? రూట్గా మారుతుందా లేదా? అంటే నెక్స్ట్ ఏమవుతుంది? కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు √1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా.
ఇవన్నీ ఏం గుర్తుపెట్టుకోవద్దు, జస్ట్ యొక్క ఫామ్లో గుర్తుపెట్టుకుని మనకి ఎలా కావాలి అంటే అలా యూస్ చేసుకుందాం. సో యొక్క ఫస్ట్ ఐడెంటిటీ ఏంటమ్మా, sin square theta plus cos square theta is equal to 1. నెక్స్ట్ సెకండ్ ఐడెంటిటీ secant square theta minus tan square theta is equal to 1. ఈ ఒక్క ఐడెంటిటీయే గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ గుర్తుపెట్టుకోవద్దు. ఇది గుర్తుంటే మనకి ఎలా కావాలంటే అలా మార్చుకుని రాసుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ ఐడెంటిటీ ఏంటి, cosecant square theta minus cot square theta is equal to 1. సిమిలర్గానే మళ్ళీ దీని నుంచి ఒక 4 ఫార్ములాస్. ఈ 4 ఫార్ములాస్ ఇవన్నీ ఏమీ గుర్తుపెట్టుకోవద్దు, జస్ట్ ఈ ఐడెంటిటీస్ వరకే గుర్తుపెట్టుకోండి. అవి గుర్తుంటే మనకి బిట్స్లో ఎక్కడ ఎలా యూస్ చేయాలంటే అలా యూస్ చేసుకోవచ్చు, ఏ విధంగా కావాలంటే ఆ విధంగా రాసుకోవచ్చు. నెక్స్ట్ అందరికీ ఐడియా ఉన్నది అలైడ్ యాంగిల్స్ ఉంటాయి. మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ ఇక్కడ మనకి ట్రిగ్నోమెట్రీ వాల్యూస్ అడిగినప్పుడు వాల్యూ కావాలి అంటే అలైడ్ యాంగిల్స్. అలైడ్ యాంగిల్స్ అంటే ఏం లేదు నాన్న, ద యాంగిల్స్ హూస్ సమ్ విత్ థీటా ఆర్ డిఫరెన్స్ ఫ్రమ్ థీటా ఈజ్ ఎ మల్టిపుల్ ఆఫ్ 90 degrees ఆర్ కాల్డ్ అలైడ్ యాంగిల్స్. అలైడ్ యాంగిల్స్ అంటే ఏంటంటే థీటాకి సమ్ కానీ డిఫరెన్స్ కానీ, సమ్ అంటే ప్లస్ సింబల్, డిఫరెన్స్ అంటే మైనస్ సింబల్. ఓకేనా, సమ్ కానీ డిఫరెన్స్ కానీ వేటి యాంగిల్స్తో మల్టిపుల్ ఆఫ్ 90 degrees. 90 degrees యొక్క మల్టిపుల్స్ అంటే ఏంటి, 90 degrees, 2తో మల్టిప్లై చేసినప్పుడు 180 degrees, 3తో మల్టిప్లై చేస్తే 270 degrees, అలాగే 4తో 360 degrees. సో అలైడ్ యాంగిల్స్ అంటే ఏంటంటే 90 degrees ప్లస్ ఆర్ మైనస్ థీటా, 180 degrees ప్లస్ ఆర్ మైనస్ థీటా, 270 degrees ప్లస్ ఆర్ మైనస్ థీటా, అలాగే 360 degrees ప్లస్ ఆర్ మైనస్ థీటా. వీటిని అలైడ్ యాంగిల్స్ అంటాము. ఏ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్కి అయినా ఈ అలైడ్ యాంగిల్ ఇచ్చినప్పుడు వాల్యూ ఎలా చెప్తాము అంటే ఈ టేబుల్ యూస్ చేసి చెప్తాము. మీ అందరికీ ఇంతకుముందు క్లాస్లో 9thలోనే ఐడియా ఉన్నట్టు 10thలో కూడా ఐడియా ఉన్నట్టు ఏంటి, ఆల్ సిల్వర్ టీ కప్స్ గుర్తుంటే లేవా, ఎలా చెప్తాము ఆల్ సిల్వర్ టీ కప్స్ అంటే. సపోజ్ మనకి ఇచ్చిన ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్ 90 ప్లస్ థీటా అనుకున్నాడు అనుకోమ్మా. 90 ప్లస్ థీటా అంటే ఏ క్వాడ్రంట్లో ఉంది, ఇక్కడ మనకి సెకండ్ క్వాడ్రంట్లో ఉంది. సెకండ్ క్వాడ్రంట్లో ఏది పాజిటివ్, ఫస్ట్ లెటర్ చూసుకోండి, ఎస్ అంటే సైన్ పాజిటివ్. సో సైన్కి ప్లస్ సింబల్ వేస్తాం, రిమైనింగ్ అన్నిటికి ఏం వేస్తాము, నెగిటివ్ సింబల్స్ వేస్తాము. అలా వాళ్ళు ఇచ్చిన అలైడ్ యాంగిల్ ఏ క్వాడ్రంట్లో ఉందో చూసుకుని దాన్ని బట్టి సింబల్ వేసి ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ రాస్తాము యాంగిల్తో. సో చూడండి ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే 90 degrees ప్లస్ ఆర్ మైనస్ థీటా, అలాగే 270 degrees ప్లస్ ఆర్ మైనస్ థీటా. 90 270 ఉన్నప్పుడు మటుకి సైన్ ఎలా మారుతుంది, కాస్గా మారుతుంది. అలాగే కాస్ ఎలా మారుతుంది, వైస్ వర్సా, సైన్ ఉంటే కాస్ అవుతుంది, కాస్ ఉంటే సైన్ అవుతుంది. అలాగే ట్యాన్ ఉంటే కాట్ అవుతుంది, కాట్ ఉంటే ట్యాన్. ఎప్పుడు 90కి 270 degrees అప్పుడే మారుతుంది, రిమైనింగ్ అప్పుడు మారదు. రిమైనింగ్ ఏమున్నాయి మనకి 180 360. సో 180 degrees 360 degrees వచ్చినప్పుడు ఫంక్షన్స్ చేంజ్ అవ్వవు. ఎప్పుడు చేంజ్ అవుతాయి, 90కి 270కి వచ్చినప్పుడే సైన్ కాస్ అవుతుంది, కాస్ సైన్ అవుతుంది, అలాగే ట్యాన్ కాట్ అవుతుంది, కాట్ ట్యాన్ అవుతుంది. ఓకేనా, మెయిన్ ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా, ఇది బిట్స్లో మనకి బాగా వస్తూ ఉంటుంది. నెక్స్ట్ డొమైన్ అండ్ రేంజ్ ఆఫ్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్. డొమైన్ అండ్ రేంజ్ అంటే ఏం లేదు నన్ను చూడండి, ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఎన్ని ఉన్నాయి మనకి, 6 ఉన్నాయి. sin x, cos x, tan x, cosecant x, secant x, cot x. డొమైన్ అంటే ఏంటి, ఈ ఎక్స్ వాల్యూని డొమైన్ అంటాము. అర్థమవుతుందా, ఈ ఎక్స్ వాల్యూని అది ఏం తీసుకోవచ్చు, ఆర్ అంటే ఏంటమ్మా, రియల్ నెంబర్. రియల్ నెంబర్ అంటే మన ఇష్టం, న్యాచురల్ నెంబర్ అవ్వచ్చు, హోల్ నెంబర్ అవ్వచ్చు, ఇంటీజర్ అవ్వచ్చు, ఇంక్లూడింగ్ రేషనల్ నెంబర్ అయినా అవ్వచ్చు, ఎలా అయినా తీసుకోవచ్చు మనం. అర్థమవుతుందా. సో sin x యొక్క డొమైన్ ఆర్ అయితే దాని రేంజ్ ఎంత, sin x వాల్యూ మీరు ఎప్పుడైనా ఎక్కడైనా చూసుకోండి, -1కి 1కి మధ్యలోనే ఉంటుంది, ఇంక్లూడింగ్ -1 1. అలాగే cos x వాల్యూ ఎప్పుడు ఎక్స్ ఎంతన్నా తీసుకోండి, యాంగిల్ మీ ఇష్టం ఎలా తీసుకున్నా కూడా దాని వాల్యూ ఎక్కడ ఉంటుంది, -1కి 1కి. అదే కానీ tan xకి చూడండి ఎంత ఇచ్చాము, రేంజ్ ఆర్. ఎందుకంటే మనం ముందు టేబుల్లో చూసాము, టేబుల్లో ఏం చూసాము, tan 90 degrees ఎంత మనకి అక్కడ 1/0 అంటే ఏంటి, నాట్ డిఫైన్డ్. ఎంతైనా రావచ్చు, మనం డిఫైన్ చేయలేము. సో అందుకనే రేంజ్ ఎంత ఇచ్చారు, ఆర్. అలాగే కొసీకెంట్, సీకెంట్, కాట్. ఓకేనా, మనకి ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే మనకి ఏదైనా బిట్ వస్తుంది అనుకుంటే సైన్కి కాస్ యొక్క రేంజెస్ అడుగుతాడు. అంటే సైన్ యొక్క మినిమం వాల్యూ ఎంత, -1, మ్యాక్సిమం వాల్యూ ఎంత, +1. అలాగే కాస్కి -1 +1. నెక్స్ట్ ఇంకా
మీకు కాంపౌండ్ యాంగిల్స్ అని ఉంటాయి, ఫార్ములాస్ ఉంటాయి. కాంపౌండ్ యాంగిల్స్ అంటే ఏం లేదు నాన్న, ద ఆల్జిబ్రాయిక్ సమ్ ఆఫ్ 2 or 3 మోర్ యాంగిల్స్. ట్రయాంగిల్లో ఎన్ని యాంగిల్స్ ఉంటాయి మనకి? 3 యాంగిల్స్ ఉంటాయి, ఏ బి సి, అవునా కదా? అలాగే 2 యాంగిల్స్ వరకు తీసుకుంటాం, ఏబి. సో ఏకి బికి సమ్ అంటే ఏంటి? ప్లస్ సింబల్ అయినా డిఫరెంట్ ఆల్జిబ్రాయిక్ సమ్ ఆఫ్ 2 or more 3 యాంగిల్స్. సమ్ కానీ డిఫరెన్స్ కానీ అంటే ఏంటి? ఏ ప్లస్ బి కానీ ఏ మైనస్ బి కానీ కాంపౌండ్ యాంగిల్స్ అంటాము. అర్థమవుతుందా? వాటి యొక్క ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ ఇచ్చినప్పుడు ఫార్ములాస్. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములా సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. సైన్కి ప్లస్ వస్తే ప్లస్ ఏ వస్తుంది, మైనస్ వచ్చినప్పుడు మైనస్. నెక్స్ట్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములా కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. కాస్కి ప్లస్ వచ్చినప్పుడు మైనస్, అలాగే మైనస్ ఇస్తే ప్లస్. నెక్స్ట్ టాన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములా ఇంపార్టెంట్ అమ్మా. టాన్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే ఏంటి? టాన్ ఏ ప్లస్ టాన్ బి బై 1 మైనస్ టాన్ ఏ టాన్ బి. టాన్కి ప్లస్ వస్తే న్యూమరేటర్లో ప్లస్ వస్తుంది, డినామినేటర్లో మైనస్ వస్తుంది. నెక్స్ట్ అలాగే కాట్ ఆఫ్ ఏ ప్లస్ బి. కాట్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే ఏంటి? 1 మైనస్ కాట్ ఏ ఇంటూ కాట్ బి బై కాట్ బి ప్లస్ కాట్ ఏ. ఈ ఫార్ములాస్ అన్ని మనకి బిట్స్లో ఎక్కడన్నా మెయిన్ టాన్ ఏ ప్లస్ బి అనే ఫార్ములా బాగా ఎక్కువ ఉపయోగపడుతుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే నెక్స్ట్ మల్టిపుల్ అండ్ సబ్ మల్టిపుల్ యాంగిల్స్. మల్టిపుల్ అండ్ సబ్ మల్టిపుల్ యాంగిల్స్ అంటే మీనింగ్ ఏంటి? ఏ అనేది ఒక యాంగిల్ అనుకోమ్మా, దాన్ని మల్టిప్లై చేయండి. మల్టిపుల్స్ 1తో మల్టిప్లై చేస్తే 1 ఇంటూ ఏ, 2తో మల్టిప్లై చేసినప్పుడు 2a, 3తో మల్టిప్లై చేస్తే 3a, అలా మల్టిప్లై చేసినప్పుడు వాటిని మల్టిపుల్ యాంగిల్స్ అంటాము. సబ్ మల్టిపుల్ అంటే హాఫ్ అనమాట. ఏకి యొక్క సబ్ మల్టిపుల్ చేస్తున్న 1/2, తర్వాత సబ్ మల్టిపుల్ యాంగిల్స్ అంటాము. మళ్ళీ వీటి మీద ఫార్ములాస్ ఆల్రెడీ మీకు చెప్పే ఉంటారు, ఒకసారి చూడండి. ఫార్ములాస్ వరకు చూడండి. సైన్ 2a ఫార్ములా ఏంటి? 2 sin a cos a. అలాగే టాన్లో చెప్పాలి అంటే 2 tan a బై 1 ప్లస్ tan స్క్వేర్ a. నెక్స్ట్ కాస్ 2a ఫార్ములా కాస్ స్క్వేర్ a మైనస్ సైన్ స్క్వేర్ a. అలాగే కాస్కి టాన్లో ఫార్ములా అంటే 1 మైనస్ tan స్క్వేర్ a బై 1 ప్లస్ tan స్క్వేర్ a. tan 2a ఫార్ములా 1 ప్లస్ కాస్ 2a 1 మైనస్ కాస్ 2a. ఈ ఫార్ములాస్ అన్నీ మీకు బాగా ఉపయోగపడుతూ ఉంటాయి బిట్స్లో. ఇప్పుడు ఫస్ట్ బిట్ చూడండి అమ్మ. సైన్ స్క్వేర్ 32 degrees ప్లస్ సైన్ స్క్వేర్ 58 degrees. దాని వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. కింద ఆప్షన్స్ ఇచ్చాడు. యాక్చువల్గా ఏంటి? వాల్యూ అడగకుండా దీన్ని వేరేలాగా ఎలా రాసుకోవచ్చు? ఫస్ట్ ఆప్షన్ ఇది ఇచ్చాడు, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్. చూద్దాం ఎలా చేద్దాము. ఫస్ట్ వాడు ఇచ్చింది తీసుకోండి అమ్మ. సైన్ స్క్వేర్ 32 degrees ప్లస్ సైన్ స్క్వేర్ 58 degrees తీసుకుందాం, ఓకేనా? ఈ రెండిట్లో చూడండి, ఇక్కడ యాంగిల్ ఎంత? 32 degrees. నానా ఆ 32ని మనము ఎలైడ్ యాంగిల్ కింద రాసుకుందాము. ఎలైడ్ యాంగిల్ అంటే చెప్పాను. ఎలైడ్ యాంగిల్స్ అంటే ఏంటి? 90 ప్లస్ ఆర్ మైనస్ తీటా, 180 ప్లస్ ఆర్ మైనస్ తీటా, లేదా 270 లేదా 360 కింద రాసుకోవాలి. సో 90 యూజ్ చేసుకుందాము. సైన్ స్క్వేర్ 32 స్క్వేర్ ఎలా ఉందో అలానే ఉంచేస్తాను, దాన్ని ఏం కదపొద్దు. మనము 32 degreesని మనము 90 మైనస్ 58 degrees అని రాసుకోవచ్చా? సో 90 మైనస్ 58 ఎంత? 32 అయినా కాదా? అలాగే సిమిలర్గా 58 degreesని సైన్ అలాగే ఉంచేసేయండి, స్క్వేర్ని అలాగే ఉంచేసేయండి. ఈ 58 degreesని 90 మైనస్ 42 degrees అని రాసుకోవచ్చా? రాసుకోకూడదు. ఎందుకు నేను ఇలా రాస్తున్నాను అంటే, వాడు ఇచ్చిన ఆప్షన్స్లో చూడండి 58, 48, 42లు ఉన్నాయి, అలాగే 58, 32 ఉంది. సో ఫస్ట్ చూద్దాం, రెండింటిని చేంజ్ చేసుకుందాం. 90లోంచి 58 తీస్తే 32 వస్తుందా? రాదా? అలాగే 90లో నుంచి 42 తీస్తే 58 వస్తుందా? రాదా? ఇప్పుడు చూడండి నెక్స్ట్. ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎలైడ్ యాంగిల్ గుర్తుపెట్టుకోవాలి. ఈ స్క్వేర్ మర్చిపోండి. అంటే ఏంటి? సైన్ 90 మైనస్ తీటా లాగుందా లేదా? ఇదంతా తీటా అనుకుందాం. సైన్ 90 మైనస్ తీటా. నాన్న 90 మైనస్ తీటా అంటే ఏ క్వాడ్రెంట్? మీరు విజువలైజేషన్ చేసుకోవాలి. 90 మైనస్ తీటా అంటే ఎక్కడ ఉంటుంది? ఫస్ట్ క్వాడ్రెంట్లో ఉంటుంది. ఫస్ట్ క్వాడ్రెంట్ అంటే ఏంటి? ఆల్. అన్ని. ఆల్ అంటే మీనింగ్ ఏంటి? ఆ క్వాడ్రెంట్లో అన్ని ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ప్లస్ సింబలే వస్తుంది. అంటే ఫస్ట్ ప్లస్ సింబల్ వేసుకోండి. నెక్స్ట్ మీరు చెక్ చేసుకోవాల్సింది ఈ 90 degrees. మీకు చెప్పాను నోట్ అని చెప్పి, 90 ఉన్న 270 ఉన్న ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ చేంజ్ అవుతుంది. సో 90 ఉంది, 90 ఉంది కాబట్టి సైన్ ఎలా మారుతుంది? కాస్. అదే ఇన్ కేస్ కాస్ ఉంటే సైన్గా మారేది. ప్లస్ కాస్, ఇంకా తీటా ప్లస్లో ఏది ఉంటే అది పెట్టుకుంటాం. ఇక్కడ మనకి తీటానే ఉంది కాబట్టి తీటా. సో సైన్ 90 మైనస్ తీటా అంటే ఎంత అని తెలుసు మనకి? కాస్ తీటా.
సో సేమ్ ఇదే ప్రాపర్టీ ఇక్కడ యూస్ చేసుకుంటాం మనము ఆ వాల్యూ. ఈ స్క్వేర్ అలానే ఉంచేసాను, స్క్వేర్ గుర్తుపెట్టుకోవద్దు. sin 90 మైనస్ తీటా లాగా ఉందా లేదా అంటే ఎంత రాసుకోవచ్చు, ప్లస్ కాస్ తీటా. ప్లస్ కాస్ తీటా అంటే ఎంత ఇక్కడ ఉంది మనకి 58 డిగ్రీస్. సో ఈ మొత్తం బదులు మనం ఎంత రాసుకోవచ్చు, కాస్ 58 డిగ్రీస్ అని రాసుకోవచ్చా లేదా, స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ పెట్టండి. సో ఎంత అవుతుంది, కాస్ స్క్వేర్ 58 డిగ్రీస్ అవుతుందా లేదా. నెక్స్ట్ ప్లస్ సేమ్ ఇక్కడ కూడా అంతే, స్క్వేర్ మర్చిపోండి, sin 90 మైనస్ తీటా లాగా ఉందా లేదా అంటే ఎంత రాసుకోవచ్చు, ప్లస్ కాస్ తీటా. ప్లస్ కాస్ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్, తీటా ప్లస్ లో ఎంత ఉంది ఇక్కడ మనకి, ఎంత ఉంది మనకి తీటా ప్లస్ లో ఇక్కడ, సారీ 32 డిగ్రీస్ నాన్న, 42 డిగ్రీస్ కాదు 32 డిగ్రీస్, ఓకేనా. సో ఎంత అవుతుంది, కాస్ స్క్వేర్ 32 డిగ్రీస్. సో ఫైనల్గా మనం సింప్లిఫై చేయగా ఎంత వచ్చింది, కాస్ స్క్వేర్ 58 డిగ్రీస్ ప్లస్ కాస్ స్క్వేర్ 32 డిగ్రీస్. ఈ ఆప్షన్ ఎక్కడ ఉందో చూసుకోండి మీరు, థర్డ్ ఆప్షన్లో ఉంది. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ f of x is equal to sin x by sin x plus cos x. అయితే మనల్ని ఏ వాల్యూ అడుగుతున్నాడు, f of x plus f of pi by 2 minus x. పై అంటే ఎంతమ్మా 180 డిగ్రీస్ బై 2 అంటే ఎంత అవుతుంది 90 మైనస్ ఎక్స్ అనమాట వాడు అడుగుతుంది. సో ఒకసారి చూడండి ఆప్షన్స్ ఇచ్చాడు, మన సింప్లిఫికేషన్ ఫస్ట్ వాడు ఇచ్చింది తీసుకోండి, f of x plus f of pi by 2 minus x తీసుకుందాం. సో f of x ఇచ్చాడు, ఇంక ఏ వాల్యూ కావాలి ఇక్కడ మనకి, పై బై 2 మైనస్ ఎక్స్ అంటే ఎక్స్ ప్లేస్లో ఎంత రీప్లేస్ చేయమంటున్నాడు, పై బై 2 మైనస్ ఎక్స్ రీప్లేస్ చేయమంటున్నాడు. సో ఇచ్చిన క్వశ్చన్లో ఎక్స్ ఉన్న చోటల్లా పై బై 2 మైనస్ ఎక్స్ పెట్టండి, ఎక్స్ ప్లేస్లో పై బై 2 మైనస్ ఎక్స్, ఎక్స్ ప్లేస్లో పై బై 2 మైనస్ ఎక్స్, అలా ఎక్స్ ఉన్న ప్లేస్ వల్ల పెడతాం. సేమ్ ఇందాకట్లాగానే పై బై 2 అంటే 90 డిగ్రీస్ అని తెలుసా లేదా, సో 90 డిగ్రీస్ ఇందాక చెప్పుకున్నట్టే. sin 90 మైనస్ తీటా లాగా ఉందా లేదా, 90 మైనస్ తీటా అంటే ఏ క్వాడ్రంట్, మళ్ళీ 90 మైనస్ తీటా అంటే ఫస్ట్ క్వాడ్రంట్. ఫస్ట్ క్వాడ్రంట్లో అన్ని ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్స్కి సింబల్ ఏంటి, ప్లస్ అయినా కాదా, సో ప్లస్. నెక్స్ట్ 90 ఉంటే ఫంక్షన్ చేంజ్ అవుతుందా అవదా, చేంజ్ అవుతుంది. ఇక్కడ ఏ ఫంక్షన్ ఉంది, సైన్ ఉంది. సో సైన్ 90 ఉంది కాబట్టి సైన్ ఎలా చేంజ్ అవుతుంది, కాస్. నెక్స్ట్ ఇక్కడ తీటా ప్లస్లో ఎంత ఉంటే అంత. సో ఫైనల్గా sin 90 మైనస్ తీటా అంటే ఎంత, ప్లస్ కాస్ తీటా. అలాగే పైకి రండి, ఇప్పుడు అదే యూజ్ చేసామనుకోండి, సైన్ కాస్త కాస్, ప్లస్ సింబల్ మెన్షన్ చేయక్కర్లేదు కాబట్టి మెన్షన్ చేయలేదు, sin 90 కాబట్టి కాస్గా మారుతుంది. తీటా ప్లస్లో ఎంత ఉందాం ఇక్కడ మనకి, ఎక్స్ ఉంది. సో సైన్ ఆఫ్ పై బై 2 మైనస్ ఎక్స్ అంటే ఎంత రాసుకోవచ్చు, కాస్ ఎక్స్. అలాగే కింద కూడా సేమ్ అదే ఉంది, కాస్ ఎక్స్ ప్లస్, మళ్ళీ ఇక్కడ చూడండి ఇది కూడా అలానే ఉందా లేదా, 90 మైనస్ తీటా అంటే ఏ క్వాడ్రంట్, ఫస్ట్ క్వాడ్రంట్లో అన్నీ పాజిటివ్, సో ప్లస్ సింబల్. ఫస్ట్ ఎంత పై బై 2 అంటే 90 డిగ్రీస్ అయినా కాదా, 90 డిగ్రీస్ అంటే ఎలా మారుతుంది, కాస్ ఇక్కడ ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్ సైన్గా మారుతుంది. సో కాస్ పై బై 2 మైనస్ ఎక్స్ అంటే సైన్ ఎక్స్ అవుతుంది. ఇప్పుడు ఈ వాల్యూ ఉంది మన దగ్గర, ఇది మనం సింప్లిఫై చేసుకుని ఉన్నాం. సో రెండింటి మధ్యలో ఏ సింబల్ యూజ్ చేయమన్నాడు, ప్లస్. సో రెండు యాడ్ చేయండి. నెక్స్ట్ సింప్లిఫికేషన్ చూడమ్మా నాన్న, రెండింటికి డినామినేటర్ సేమేనా కాదా, సో డినామినేటర్ ఒకటేసి పైన రెండు వేసేసుకోవచ్చా, అంటే డినామినేటర్ ఎంత సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్, పైన సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్. ఎనీ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, బ్రాకెట్ ఈ హోల్ న్యూమరేటర్ డినామినేటర్లో ఎనీ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 1 టైం. సో ఫైనల్గా ఆన్సర్ ఎంత వచ్చింది, 1 ఏ ఆప్షన్లో ఉందో చూసుకోండి, ఫస్ట్ ఆప్షన్లో ఉంది. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. థర్డ్ బిట్, ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ వై ప్లస్ 2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25 అని ఇచ్చాడు. ఇచ్చి మనకేంటో ఆప్షన్స్ ఇచ్చాడు, కింద చూడండి అమ్మా క్వశ్చన్ ఎలా అడిగాడో చూసుకోండి ఒకసారి. క్వశ్చన్ ఇది ఇచ్చాడు, ఈక్వేషన్ ఇచ్చాడు, అంటే ఏంటి, ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ వై ప్లస్ 2 హోల్ స్క్వేర్ ఎంతకి ఈక్వల్ అవుతుందని చెప్తున్నాడు, 25 అయితే ఎక్స్ వాల్యూ ఎంత, వై వాల్యూ ఎంత అంటున్నాడు. సో ఇదేంటి, మనము ఆప్షన్స్ నుంచి చెక్ చేసుకోవాలి, ఏ ఆప్షన్ వస్తుందో చూసుకుని దాన్ని బట్టి ఆన్సర్ సెలెక్ట్ చేసుకుందాం. సో ఫస్ట్ చూడమ్మా, నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఎక్స్ ప్లేస్లో యాక్చువల్గా చూడండి, ఇక్కడ ఎక్స్ ఫస్ట్ ఆప్షన్లో ఏంటి 25 అని ఇచ్చేసాడు మనకి, అవునా కాదా. హోల్ స్క్వేర్ చేసినప్పుడు 25 హోల్ స్క్వేర్ ఎంత అవుతుంది, 625 అవుతుంది. కానీ మనకి ఇక్కడ 25 ఉంది కాబట్టి నేను 25 ఆప్షన్ తీసుకున్నట్లు. సో ఏ ఆప్షన్ తీసుకుంటాను, 5 ఉన్నది తీసుకుంటాను. 5 స్క్వేర్ వేస్తే 25 కదా వచ్చేది, అంటే ఈ ఆప్షన్ కానీ తీసుకోవాలి. సో నేను మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను కాబట్టి డైరెక్ట్గా చెప్పేస్తున్నాను. థర్డ్ ఆప్షన్లో ఉన్న ఎక్స్ వాల్యూ, వై వాల్యూ కన్సిడర్ చేసుకోండి ఇచ్చిన క్వశ్చన్లో. ఎక్స్ ఉన్న చోట ఎంత తీసుకుందాము, 5 కాస్ తీటా మైనస్ 1. అలాగే వై ఉన్న చోట ఎంత తీసుకుందాము, 5 సైన్ తీటా మైనస్ 2. అంటే ఇలానే కదా. సో వాడు ఇచ్చిన ఈక్వేషన్ మొత్తం తీసుకోండి, సాటిస్ఫై అవుతుందో లేదో చెక్ చేసుకుందాం.
ఎక్స్ ఉన్న చోట ఎంత పెట్టుకున్నాం 5 cos θ -1. అలా పెట్టినాక ఈ +1 -1 క్యాన్సిల్ అయినా కదా, అంటే అక్కడ ఎంత మిగులుతుంది మనకి ఇక్కడ 5 cos θ ఒకటే కదా మిగిలేది, హోల్ స్క్వేర్ ప్లస్ అలాగే ఇక్కడ కూడా -2 + 2 క్యాన్సిల్, అంటే ఎంత మిగిలింది 5 sin θ మిగిలింది. హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్ అలాగే ఉంచండి. నెక్స్ట్ స్టెప్లో ఇక్కడ ఈ 5కి cos θకి మధ్యలో సింబల్ ఏమున్నట్టు ఇంటూ ఉన్నప్పుడు హోల్ స్క్వేర్ రెండిట్లకి ఎగ్జిస్ట్ అవుతుందా లేదా, సో రెండిట్లకి వస్తుంది. 5² 25 cos θ హోల్ స్క్వేర్ అంటే cos స్క్వేర్ θ, మిడిల్లో సింబల్ ప్లస్. నెక్స్ట్ అలాగే 5 sin θ హోల్ స్క్వేర్ ఉంది, మళ్ళీ రెండిట్లకి స్క్వేర్ వేస్తాం. నెక్స్ట్ నన్ను చూడండి LHSలో రెండిట్లో నుంచి ఏం కామన్ తీయొచ్చు మనం ఇక్కడ 25 బైక్ తీసినప్పుడు యాక్చువల్గా cos స్క్వేర్ θ ప్లస్ sin స్క్వేర్ θ అవుతుంది. ప్లస్ సింబలే కాబట్టి ఇలా రాసేసుకోవచ్చు కదా, sin స్క్వేర్ θ ప్లస్ cos స్క్వేర్ θ. ఇలానే ఎందుకు యూజ్ చేసాము, మనకి ఐడెంటిటీ ఉందా లేదా, ఫస్ట్ ఐడెంటిటీ ఏంటి, ఐడెంటిటీ sin స్క్వేర్ θ ప్లస్ cos స్క్వేర్ θ ఈజ్ ఈక్వల్ టు 1. సో ఆ 25 ఇంటూ ఎంత రాసుకోవచ్చు 1 రాసుకుంటాము. 25 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ 25. రెండు వైపులా సాటిస్ఫై అయిందా లేదా, సేమ్ ఆన్సర్ వచ్చిందా లేదా. ఈ ఆన్సర్ ఎప్పుడు వచ్చింది మనకి, ఎక్స్ ఉన్న ప్లేస్లో ఎంత పెట్టాము 5 cos θ -1 పెట్టాము, y ఉన్న చోట ఎంత పెట్టాం 5 sin θ -2. అంటే ఈ ఆప్షన్ తీసుకుంటే మనకి ఇది సాటిస్ఫై అవుతుంది. సో విచ్ ఆన్సర్ ఈస్ ద రైట్ ఆన్సర్ అంటే థర్డ్ ఆప్షన్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఫోర్త్ బిట్, secant స్క్వేర్ 27 degrees - cot స్క్వేర్ 63 degrees ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటున్నాడు. ఆప్షన్స్ బట్టి ఆన్సర్ ఎలా తీసుకోవాలో ఆలోచించాలి, డైరెక్ట్గా సింప్లిఫికేషన్ అడుగుతున్నాడు ఇక్కడ. ఈ మూడిట్లో ఈ నాలుగిట్లో ఏ ఆన్సర్ వస్తుందో చూడమంటున్నాడు. సో ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్ తీసుకున్నాము, secant స్క్వేర్ 27 degrees - cot స్క్వేర్ 60 degrees. ఇప్పుడు చూడండి మనకి ఐడెంటిటీస్ ఉన్నాయి, ఏంటి ఐడెంటిటీ ఏమేమి ఐడెంటిటీస్, sin స్క్వేర్ θ ప్లస్ cos స్క్వేర్ θ ఈజ్ ఈక్వల్ టు 1. అంటే ఏంటి, సైన్ స్క్వేర్ ఉంటే కాస్ స్క్వేర్ ఉంటే ఐడెంటిటీ రాసుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ స్క్వేర్కి టాన్ స్క్వేర్కి ఐడెంటిటీ ఉంది, అవునా కదా, అలాగే కోసికెంట్ స్క్వేర్కి కాట్ స్క్వేర్కి ఉంది. సో ఇక్కడ చూడండి సెకండ్ స్క్వేర్ ఉంది కాబట్టి అయితే టాన్ స్క్వేర్ ఉండాలి, లేదా ఇక్కడ కాట్ స్క్వేర్ ఉంది కాబట్టి ఇక్కడ కోసికెంట్ స్క్వేర్ ఉంది. సో ఈ రెండిట్లో ఏదో ఒక దాన్ని చేంజ్ చేయాలి. నేను దీన్ని చేంజ్ చేస్తున్నాను చూడండి ఒకసారి. secant స్క్వేర్ 27 degrees - cot స్క్వేర్ ఈ 63 degreesని అలైడ్ యాంగిల్ కింద రాద్దాము. అలైడ్ యాంగిల్ అంటే ఏంటి, 90 ± లేదా 180 ± అలా రాసుకుంటాం. సో ఈ 62 degreesని మనము 90 degrees - 27 degrees కింద రాసుకోవచ్చా లేదా, 90లోంచి 27 తీస్తే 63 అని వచ్చేది మనకి. సో 90 degrees - 27 degrees. నెక్స్ట్ స్టెప్లో దీనిని ఏం చేంజ్ చేయొద్దు, సెకండ్ దాన్ని స్క్వేర్ మర్చిపోండి, cot 90 - θ లాగా ఉందా లేదా, cot 90 - θ అంటే ఏ క్వాడ్రంట్, 90 - θ అనేది ఏ క్వాడ్రంట్, ఫస్ట్ క్వాడ్రంట్. ఫస్ట్ క్వాడ్రంట్లో అన్నిటికీ ఏ సింబల్ వేసుకోవాలి, ప్లస్ సింబల్. ఓకే, నెక్స్ట్ 90 ఉంటే చేంజ్ అవుతుందా అవదా, అవుతుంది. ఎలా చేంజ్ అవుతుంది, కాట్ ఉంటే టాన్ లాగా, టాన్ ఉంటే కాట్. సో ఇక్కడ కాట్ ఉంది కాబట్టి మనం ఎంత రాసుకోవాలి టాన్, θ ప్లస్లో ఎంత ఉంటే అంత రాసుకుంటాం. సో ఫైనల్గా cot 90 - θ అంటే ఎంత రాసుకోవచ్చు, tan θ. సో నెక్స్ట్ స్టెప్లో స్క్వేర్ అలాగే ఉంచేసండి. ఇప్పుడు cot 90 - θ అంటే ఎంత రాసుకోవచ్చు, tan θ. tan స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ పెట్టేశాను, θ ప్లస్లో ఎంత ఉంది మనకి ఇక్కడ 27 degrees ఉంది. సో 27 degrees. ఇప్పుడు చూడండి ఐడెంటిటీ కనిపించిందా, secant స్క్వేర్ θ - tan స్క్వేర్ θ లాగా ఉందా లేదా, రెండు ప్లేసెస్లో ఒకటే యాంగిల్ ఉందా లేదా, ఎంత యాంగిల్ 27. సో ఇది secant స్క్వేర్ - tan స్క్వేర్ θ లాగా ఉందా లేదా. సో ఐడెంటిటీ ప్రకారం ఎంత రాసుకోవచ్చు, ఆ వాల్యూ మొత్తం 1. సో secant స్క్వేర్ 27 degrees - tan స్క్వేర్ 27 degrees అంటే 1. ఏ ఆప్షన్లో ఉంది 1, థర్డ్ ఆప్షన్. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఫిఫ్త్ బిట్, sin θ ఈజ్ ఈక్వల్ టు k. అయితే నెక్స్ట్ 1/sin θ ఇంటూ 1 - 1 - cos స్క్వేర్ θ వాల్యూ అడుగుతున్నారు. ఆప్షన్స్ చూద్దామా, చూసి దాన్ని బట్టి చేద్దాము. మనకి చూడండి ఈ వాల్యూ మొత్తం ఎంతో అని అడుగుతున్నాడు. సో ఆ వాల్యూ తీసుకుంటున్నాను, తీసుకుని sin θ ఉన్న చోట ఎంత పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు, k, అవునా కాదా. అది పెట్టే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డినామినేటర్లో ఉన్న 1 - cos స్క్వేర్ θ, ఫస్ట్ ఐడెంటిటీ ఏంటి మనకి, sin స్క్వేర్ θ ప్లస్ cos స్క్వేర్ θ ఈజ్ ఈక్వల్ టు 1. దాని నుంచి 1 - cos స్క్వేర్ θ అంటే ఎంత రాసుకోవచ్చు, sin స్క్వేర్ θ అని రాసుకోవచ్చుగా, ఇలా రాసుకుందాం. ఇప్పుడు చూడండి sin θ ఉన్న చోట ఎంత పెట్టమంటున్నాడు, k. సో ఇక్కడ ఒక sin θ ఉంది, ఇక్కడ ఉంది. సో sin θ ఉన్న ప్లేస్లో k పెట్టండి. సో 1/k ఇంటూ 1 - 1/sin స్క్వేర్ ఉంది కాబట్టి k స్క్వేర్. నెక్స్ట్ ఇక్కడ సింప్లిఫికేషన్, డినామినేటర్లో ఎల్సిఎం ఎంత అవుతుందమ్మా, k స్క్వేర్ అయినా కాదా,
కే స్క్వేర్ ఎల్సిఎం తీసుకున్నప్పుడు క్రాస్ అయినా 1 ఇంటూ కే స్క్వేర్ మైనస్ 1 ఇంటూ 1 1. నెక్స్ట్ చూడండి, డినామినేటర్ ఎక్కడికి వెళ్తుంది మనకి, న్యూమరేటర్కి వెళ్ళిపోతుందా లేదా, అంటే ఈ కే స్క్వేర్ పైకి వెళ్తుందా లేదా, అంటే ఇలానైనా అయ్యేది. నెక్స్ట్ ఇంటూనే కాబట్టి ఇక్కడ ఉన్నది క్యాన్సిలేషన్స్ చూడండి, ఈ కే స్క్వేర్ ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, కే టైమ్స్. ఓకేనా, అంటే ఇప్పుడు మనకి ఎంత మిగులుతుంది, కేనే మిగులుతుంది. నెక్స్ట్ కానీ ఆన్సర్స్లో చూడండి ఒకసారి, డినామినేటర్లో మనకి కే స్క్వేర్ మైనస్ 1 వచ్చింది, కానీ ఎక్కడన్నా ఆప్షన్లో కే స్క్వేర్ మైనస్ 1 ఇచ్చాడా, ఇవ్వాల. అంటే ఏంటి, ఇంక అక్కడ కొంచెం సింప్లిఫికేషన్ చూసుకోవాలి. ఎలా చూద్దాము, ఇక్కడ మనం చూడము, దీన్ని కే స్క్వేర్ మైనస్ 1ని 1 స్క్వేర్ అనుకున్నాం అనుకో, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా కనిపిస్తుందా లేదా. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏంటి ఫార్ములా, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సో కే స్క్వేర్ మైనస్ 1 ఎలా రాసుకోవచ్చు మనము, కే ప్లస్ 1 ఇంటూ కే మైనస్ 1గా రాసుకోవచ్చా లేదా. నెక్స్ట్ ఈ కే స్క్వేర్లో 1 టైం క్యాన్సిల్ అయితే పైన మిగిలింది ఏంటి, కే అయినా కాదా. సో ఫైనల్గా ఏ ఆప్షన్ మిగిలింది మనకి, కే బై కే ప్లస్ 1 ఇంటూ కే మైనస్ 1. ఎక్కడుంది అది, థర్డ్ ఆప్షన్. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నన్ను ఒకసారి కాన్సెప్ట్ చూసి బిట్స్ చూడండి, నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ బిట్స్ చూద్దాము. థ్యాంక్ యూ.